ఇక మందుబాబులకు ఈ కరెంటు షాక్ దాటి పెడితే మందుబాబులకు షాక్ వార్త ఇక్కడ చూడండి. పైసలు పెరిగినాయట రేట్. మద్యం ధరలు పెంచిన ప్రభుత్వం, క్వార్టర్కు 10, ఫుల్ బాటిల్కు 40 పెంపు. ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి. సర్కార్కు నెలకు 160 కోట్ల అదనపు ఆదాయం. చీప్ లిక్కర్, బ్రీజర్కు పెంపు నుంచి మినహాయింపు. ఫిబ్రవరిలో బీర్ల ధరలు పెంచిన సర్కారు. మందుబాబులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో మందుబాబులు మీరు ఎన్ని షాకులు ఇచ్చినా మందుబాబులు తడిచేది లేదు, బెదిరేది లేదు, అదిరేది లేదు. వాళ్ళు పెంచుకోనికి దమ్ముంటే 200% పెంచు, 400% పెంచు. ఎక్కడన్నా మందుబాబులు రోడ్డెక్కి ధర్నా చేయంగా చూసిరా? ఎట్టి పరిస్థితుల్లో ఎందుకు ఛార్జీలు పెంచిరని లేదు. దయచేసి మందుబాబుల మీద ప్రేమతోటి రాజకీయ పార్టీలే ధర్నా కూర్చోవాలి. కూర్చోవాలి. అటు భారతీయ జనతా పార్టీ కానీ ఇటు ఎర్రజెండా పార్టీలు చారణ విద్యుత్ ఛార్జీలు పెంచితేనే మీరు ఊకోరా. ఇక ఇంతగానం ధర పెంచినప్పుడు మీరు రోడ్డు ఎక్కాలి కదా. వాళ్ళు అంతో ఇంతో ప్రభుత్వాన్ని నడిపి నారాయణ గారు, రాఘవులు గారు, మీ అనుభవం అంతా ఇక్కడ రంగరించాలి కదా. ఇప్పుడు మందుబాబుల పరిస్థితి ఏంది మరి? వాళ్ళ నుంచి అయితే డిమాండ్ లేదు. ఎందుకు పెంచిన ఏం కథ అని ఏం తప్పింది కదా. పెంచుకోపో, బతుకుపో అన్నట్టుగా వాళ్ళకు, బతుకుపో బతుకని అన్నట్టుగా వాళ్ళ పరిస్థితి. వీరైతే ఇది రాష్ట్రంలో మద్యం ధరలను పెంచింది. క్వార్టర్కు 10 రూపాయలు, హాఫ్కి 20 రూపాయలు, ఫుల్ బాటిల్ 40 చొప్పున ధరలు పెంచుతూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ధరల పెంపు వల్ల ప్రభుత్వానికి నెలకు 160 కోట్ల మేర అదనపు ఆదాయం లభించనుంది. కాగా క్వార్టర్ 110 రూపాయలకు అమ్ముతున్న చీప్ లిక్కర్ ధరను ఆ మాత్రం నెలకు 160 కోట్లు అంటే ఇంకొక 40 కోట్లు కలిస్తే ఈ ఉద్యోగస్తుల పెండింగ్లు ఏదైతే బకాయిలు అయితే అయిపోతాయి. సో దయచేసి ఎవరైతే మద్యం ప్రియులారా మీరు మనసు నొచ్చుకోకండి. ఇప్పుడు మేము ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళ పెండింగ్ డిఏలు కానీ, బకాయిలు కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఇవ్వాల్సింది. దయచేసి మీరు పెద్ద మనసు చేసుకొని తాగాల్సింది, మీరే ఆదుకోవాల్సిందిగా మీ అందరు రిక్వెస్ట్. 160 కోట్ల రూపాయలు నెలకు 160 కోట్ల రూపాయలు మీరు అదనంగా కడతా ఉన్నారు. 10 రూపాయలు పెంచితే 10 రూపాయలు పెంచుతున్నావు. 10 రూపాయలు పెంచితేనే 160 కోట్ల అదనపు ఆదాయం అంటే చిన్న మాట కాదు. దయచేసి మీరు పెద్ద మనసు చేసుకొని దీన్ని ఈ బాధతో ఇంకేమైనా ఎక్కువ తీసుకొని డ్రింకర్స్ అసోసియేషన్ కూడా తీసుకొని మీరు కూడా ఎవరు ఆందోళనకు దిగకండి. ధరలు పెంచిర్రు ఏం కథ అని చెప్పి మీరు కూడా ఆందోళన చెందకండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏది బలహీనమైనటువంటి ఆర్థిక పరిస్థితితోటి ఇబ్బంది పడతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి కిక్ ఎక్కాలంటే మీరు మద్యం సేవించాల్సిందిగా, ఆర్థిక కిక్ ఎక్కడానికి మీరు మద్యం సేవించాల్సిందిగా మీకు రిక్వెస్ట్.